ఈ ఫైనలిస్ట్ టాస్క్‌ల పుణ్యమా అని స్కోర్ మొత్తం రివర్స్ అయిపోయింది. టాప్‌లో ఉన్నవాళ్ళు లాస్ట్‌కొచ్చిళ్ళు. లాస్ట్‌లో ఉన్నవాళ్ళు టాప్‌లోకెళ్ళిపోయిన్లు. తనుజ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే సెకండ్ సంజన ఉంది. సంజన 0లో ఉండే. సెకండ్‌కెళ్ళింది. థర్డ్ డీమన్ పవన్. ఫోర్త్ భరణి. ఫిఫ్త్ ఇమ్మాన్యుల్. అసలు ఇమ్మాన్యుల్ టాప్ లో ఉండే ఫిఫ్త్ ప్లేస్ కి వచ్చిండు. నెక్స్ట్ సుమన్ శెట్టి. సుమన్ శెట్టి అయితే గేమ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఈ వీక్ మొత్తం 0లో ఉన్నాడు. సో ఇప్పుడు లాస్ట్ లో సుమన్ శెట్టి. స్కోర్ ఎటు నుంచి ఎటు వెళ్ళిపోతుంది. నాకు తెలిసినంత వరకైతే సంజన ఫైనల్ వరకు వెళ్తుంది. సుమన్ శెట్టి మేబీ ఛాన్సెస్ వెళ్ళిపోతాడు. అసలు ఈ గేమ్ చేంజెస్ ఎటు నుంచి ఎటు పోతున్నాయో ఏం అర్థం కావట్లేదు భయ్య. కానీ ఆడియన్స్ మాత్రం సంజనకైతే ఓటేసి సెకండ్ వరకు తీసుకెళ్ళిండు. సంజన విషయంలో ఆడియన్స్ కి అయితే థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ నుంచి తనని తొక్కేస్తూనే ఉన్నారు. ఫస్ట్ నుంచి తనకి సపోర్ట్ లేదు, తొక్కేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఇమ్మాన్యుల్ కూడా తనకి హ్యాండ్ ఇచ్చేసిండు. లాస్ట్ కి వచ్చే వరకు సోలోగా ఆడుతుంది, మంచిగా ఆడుతుంది. సంజన అయితే సెకండ్ కి వస్తా అనుకోలేదు. తనుజ గురించి చెప్పనవసరం లేదు, తను ఎప్పుడు టాప్ లోనే ఉంటుంది సపోర్ట్ తోని. సో మీ సపోర్ట్ ఎవరికి, మీ ఓట్ ఎవరికి, ఎవరిని ఫైనల్ వరకు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.